ఇరాన్ అమెరికా 13 స్థావరాలను విధ్వంసం చేసిందనమాట. బలాలు ఈ సైనికులు ఉండలేని దుస్థితిలోకి పశ్చిమాసియాలోని అమెరికా సైనిక బేసులు తయారయ్యాయి. ఇరాన్ డ్రోన్లు, క్షిపణిదాడులతోటి పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలు గణనీయంగా నష్టం జరిగింది. పలు చోట్ల కీలకమైన పరికరాలు, మౌలిక సదుపాయాలు కూడా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా 13 అమెరికా స్థావరాలు విధ్వంసం చోటు చేసుకుందని, వాటిలో బలగాలు ఉండలేని స్థితి నెలకొందని రక్షణ శాఖ వర్గాలే చెప్తున్నాయన్నమాట. న్యూయార్క్ టైమ్స్ కూడా ఇదే విషయాన్ని ప్రచురించింది. ప్రధాన స్థావరాలు దెబ్బతిన్నంత వేలాది మంది సిబ్బంది చెల్లాచెదురయ్యారు. అమెరికా సిబ్బంది కొందరిని యూరోప్ దేశాలకు, మరికొన్ని సమీప హోటళ్లకు, ఇతర కార్యాలయాలకు తరలించారని కూడా చెప్తున్నారు. దీనితో ఇది రిమోట్ వార్గా మారిందని, బలగాల సామర్థ్యంపై తీవ్ర ప్రభావం పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సైనిక బలగాలు తాత్కాలిక కేంద్రాల నుంచి ఆపరేషన్ నిర్వహించగలవని, అయితే పూర్తి స్థాయిలో ఉండవని కష్టమైన అమెరికా ఎయిర్ ఫోర్స్ విశ్రాంతి అధికారి కూడాను వెస్ట్ బ్రెయిన్ కూడా పేర్కొన్నారు. ఎందుకంటే ఒక హోటల్పై మిలిటరీ పరికరాలను ఏర్పాటు చేయలేమని చెప్పారన్నమాట. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన ప్రకారం కువైట్లోని పోర్ట్ గాయిబు, అలీ అల్ సలేర్ ఎయిర్బేసు, క్యాంప్ బ్రూహిగ్లిన్ స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా పోర్ట్ షూబాయిస్లోని ఆర్మీ వ్యూహాత్మక ఆపరేషన్స్ కేంద్రం నాశనమైందన్నమాట. అక్కడ 6 అమెరికా సైనికులు మృతి చెందారట. ఖతార్లోని ఆల్ ఉదేద్ ఎయిర్బేస్లో ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు తీవ్ర నష్టం కలిగించాయి. కీలక రాడార్ వ్యవస్థ నాశనమైంది కూడాను. బహ్రెయిన్లోని అమెరికా 5th ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్బేస్లోని KC-135 ట్యాంకర్ విమానాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయన్నమాట. ఈ విధంగా అమెరికాకి చెందిన 13 స్థావరాలు విధ్వంసంలో దెబ్బతిన్నాయన్నమాట. అమెరికా యొక్క 13 స్థావరాలు ఇరాన్ యుద్ధంలో దెబ్బతిన్నాయన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.